చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ ని గత కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువసార్లు ట్యాపింగ్ చేసిందని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కేంద్ర నిఘా వర్గాలు బండి సంజయ్ ముందు పెట్టాయి. ఇక సిట్ ఎదుట హాజరు కాబోతున్న బండి సంజయ్ తన వద్ద ఉన్న ఆధారాలని సిట్ ఎదుట సమర్పించనున్నారు. దీంతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, ఈ రోజు అంటే ఇప్పటికే ఇప్పటికే చాలా మంది అధికారులతో పాటు విచారించింది. అయితే ఈ రోజు కీలక పరిణామం చెప్పేసింది. కేంద్ర మంత్రి హోదాలో మొదటిసారిగా విచారణలు కావచ్చు, కేంద్ర మంత్రి హోదాలో వచ్చి బండి సంజయ్ హైదరాబాద్ లో హనుమాన్ టెంపుల్ అక్కడ వర్షం కార్యకర్తలతో అక్కడ నుంచి పాదయాత్రగా గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు బండి సంజయ్. అక్కడ 12 గంటలకు చిత్తూరు ముందు హాజరవుతున్నారు. విచారణకు సంబంధించి గతంలో 2 సార్లు ఇప్పటికే వాంగ్మూలాన్ని ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళకి అనిపిస్తుంటారు. మొదటి చెక్కుల్లో కాకుండా చెక్కులు అనుగుణంగా విచారణకు హాజరు కాలేదని చెప్పేసి రిక్వెస్ట్ మేరకు మరొకసారి వాయిదా సమయం ఇవ్వాలని చెప్పి బండి సంజయ్ కోరడం అది గత నెల 24 పోస్ట్ అయింది. అయితే గత నెల 24 అంటే 21 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడం, పార్లమెంట్ సమావేశంలో కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి బండి సంజయ్ హాజరు కావడంతో మరొకసారి వాయిదా వేయాలని చెప్పి కోరడం అది ఈ రోజుకి పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. మరొకసారి ఇవ్వాలన్నారు. పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా అక్రమం అని చెప్పేసి ఒక్కసారి జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని పరిగణించిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర నిఘా వర్గాల ద్వారా అంటే ఎలాంటి వాటి కోసం వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి ఎవరి భాగస్వామ్యం ఆధారాలను తెలుస్తుంది. కేవలం రాజకీయ వ్యతిరేక కాకుండా ఇటు జర్నలిస్టుల ఫోన్లు కావచ్చు, జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేయడం చాలా అత్యంత దారుణం అని చెప్పేసి ఇప్పటికే బండి సంజయ్ భావిస్తున్నట్టు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశం సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పేసి వెళ్ళడం వాళ్ళు హైకోర్టులో కూడా సందర్భం. ఈ రోజు బండి సంజయ్ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ ఎలాంటి ఆధారాలను వాళ్ళ దగ్గర ఉంచుతున్నారు, ఎలాంటి ఆధారాలను ఇష్యూస్ ఉంచబోతున్నారు అని సర్వంగా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో చేసినటువంటి పూర్తి స్థాయిలో బండి సంజయ్ కేంద్ర మంత్రులతో పాటు అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాల ద్వారా బండి సంజయ్ చేస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ ఫోన్ ఒకటి కాకుండా తన పిఎల్ కావచ్చు, పిఆర్ఓ గా ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబ సభ్యుల ఫోన్ కూడా పూర్తి స్థాయిలో ట్యాప్ అయ్యనే విషయము కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలిసినటువంటి నేపథ్యంలో అసలు ఎలాంటి విషయాలను అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ఆధారాలు సిట్ ముందు ఉంచనున్నారని మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏదైతే చిత్రీకరణ సాగినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ కూడా సిట్ ముందు రాధాకృష్ణ కేవలం పెద్ద చెప్తేనే మేము ఇలాంటి ఫోన్ ట్యాప్ కి పాల్పడ్డానని వాళ్ళు చెప్పడం, అంతేకాకుండా ప్రభాకర్ రావు మాత్రం గత డిఐజీ చెప్పినటువంటి ఆదేశాల మేరకు మేము ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామని చెప్పడము ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చేపిస్తేనే మేము చేస్తాము అని చెప్పేసి కూడా పూర్తి స్థాయి ఇప్పటి వరకు అటెండైనటువంటి అధికారులందరూ కూడా చెప్పేటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం మాత్రం మరొకసారి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ చుట్టూ ఒక ఉచ్చు బిగుస్తుందని మనం చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనబడుతుంది. చూడాలి మరి మరికాసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు హాజరవుతారు. వాళ్ళతో పాటు గతంలో ఉన్నటువంటి పిఏగా ఉన్నటువంటి తిరుపతితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి పిఆర్ఓ మధుసూదన్ మధు కావచ్చు, అంతేకాకుండా కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ కూడా ఈ రోజు బండి సంజయ్ తో పాటు ముందు హాజరవుతున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే మీడియాతో మాట్లాడతారు. అసలు సిట్ ముందు ఎలాంటి అంశాలను బయట అంటే ముందుంచాము, ఎలాంటి ఆధారాలను సిట్ ముందు పెట్టామనే విషయాన్ని మాత్రం తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు మనకు క్లియర్ గా తెలిసే అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.